హాయ్, దిస్ ఈజ్ రవి. సిద్ధం సభలో వైసీపీ అధినేత సీఎం జగన్ పొత్తుల గురించి మాట్లాడారు. పొత్తుల గురించి మాట్లాడుతూ చాలా విమర్శలు చేశారు. కానీ ఒకే వ్యక్తిని మాత్రం టచ్ కూడా చేయలేదు. ఆయన పేరు ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఇందుకు ఎవరైనా ఆయన చూసి జగన్ ఎందుకు భయపడుతున్నాడు? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తీసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే రవి. సార్, సిద్ధం సభ నిన్న జరిగింది. సో సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని విషయాలు ప్రస్తావించారు, పొత్తు గురించి మాట్లాడారు. కానీ ఒక్క వ్యక్తి గురించి మాత్రం అస్సలు ప్రస్తావించారు. ఇందులో ఎవరా వ్యక్తి, ఎందుకని అతను ఆయన పేరు కూడా మాట్లాడడానికి భయపడుతున్నారు? సో నిజంగానే ఆయన పేరు గురించి మాట్లాడకపోగా ఢిల్లీ వైపు చూడకుండా కుర్చీ మడత పెట్టేశాడు. తాజాగా కుర్చీ మడత అనేది పాపులర్ కదా. అవును. అంటే ఆ కోణం నుంచి చూస్తే కుర్చీ మడత పెట్టేశాడు అనేటువంటి భాషను వాడచ్చు. ఓకే. జగన్మోహన్ రెడ్డి తన కుర్చీని తనే మడతేసుకున్నాడు. కుర్చీ మడత పెట్టేశాడు, ఢిల్లీ కుర్చీని. అంటే ఎక్కడైతే పొత్తులు ఉన్నాయో పొత్తుల గురించి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ప్రతి సిద్ధం సభలో మాట్లాడుతూనే ఉన్నారు. పొత్తులు కన్ఫర్మ్ అయిపోయి అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత అయినా సరే ఆయన నరేంద్ర మోడీ గురించి కానీ లేదా అమిత్ షా గురించి కానీ బీజేపీ గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడటానికి ఆయన ధైర్యం చేయలేకపోతున్నాడు. సహజంగా ఏంటంటే పొత్తు పెట్టుకున్నప్పుడు అన్ని పార్టీలు విమర్శిస్తారు. అవును. చంద్రబాబు నాయుడు మోకారిల్లాడు, చంద్రబాబు నాయుడు అక్కడ పడిగాపులు కాశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు. ఇలాంటి ఎప్పట్లాగనే ఈ సిద్ధం సభ ముగింపు రోజున ఆయన మాట్లాడాడు తప్పితే, బట్ నాలుగో పెళ్లిని ఎందుకన్నా స్కిప్ చేశారు. ఈసారి సోషల్ మీడియాలో బాగా రివర్స్ అయింది కదా. అంటే బహుశా నేను అనుకోవటం భారతి ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి భారతి రెడ్డి ఒకవేళ నువ్వు నాలుగో పెళ్లి ఎత్తితే నా మొత్తం నాకు చుట్టుకుంటుంది, నా వైపు వచ్చేస్తుంది అని చెప్పేసి ఏమన్నా ఆవిడ కంట్రోల్లో పెట్టారేమో తెలియదు. కానీ మొత్తం మీద ఈ అన్ని సభల్లో 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళ గురించి ప్రస్తావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం 4వ పెళ్లి గురించి కానీ పవన్ పెళ్లిళ్ళ గురించి కానీ మాట్లాడలేదని అంటే కరెక్ట్గా జెండా వేదికగా తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ బాగానే జగన్మోహన్ రెడ్డికి వేసేటు ఎక్కడ తగలాలో అక్కడ తగిలేటట్టు మాట్లాడారని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడకుండా పవన్ పెళ్లిళ్ళ గురించి ఏ సభ కూడా జరగలేదు. కానీ మేదరమెట్లలో జరిగినటువంటి సభలో మాత్రం పెళ్లిళ్ళ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. కాకపోతే దత్తపుత్రుడు అని చెప్పేసి మాత్రం అన్నారు. అట్ ద సేమ్ టైం అందరినీ ఆ విధంగా విమర్శిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ గురించి కానీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల గురించి కానీ మాట్లాడకపోగా ప్రత్యేక హోదా అని ఒకే పదం అన్నాడు అంతే. దాని తర్వాత ప్రత్యేక హోదా గురించి పడుచుకోవట్లేదని కానీ ప్రత్యేక హోదా గురించి దాన్ని మడత పెట్టేశారని చెప్పేసి అన్నాడు. కానీ ఎవరు మడత పెట్టేశారని చెప్పి డిస్కషన్ వస్తే అప్పుడు అసలు మడతేసింది ఎవరు అర్థమవుతుంది. ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పి చెప్పింది ఎవరు అనేది జగద్విదితం. అవును. కానీ ఆయన ప్రత్యేక హోదా లేకుండా చేశారని చెప్పి ఒకే జస్ట్ ఒక వర్డ్ అలా ఉపయోగించి వదిలేశారు. అంటే మొత్తం మీద ఏంటంటే ఆయన తడబడ్డారు, కన్ఫ్యూజ్ అయ్యారు ఆ స్పీచ్లు అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే ఏది మాట్లాడితే ఏమవుతుందో, ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో అన్నట్టుగా కొంచెం ఆయనలో ఆందోళన అయితే నాకు ఆయన స్పీచ్లో కనిపించింది, బాగా కనిపించింది. ఇంకోటి ఏంటంటే ఢిల్లీ వైపు చూడటానికి, ఢిల్లీలో వాళ్ళ గురించి మాట్లాడటానికి ఏమాత్రం ధైర్యం చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నిజమే అనేదానికి నేను స్పీచ్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయన మీద ఉన్న ఆరోపణలు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ ఆయన కేసుల గురించి వెళ్తూ ఉన్నారు, వాటి గురించే మాట్లాడుతున్నారు. ఆయన బెయిల్ గురించి, వివేకానంద రెడ్డి మర్డర్ గురించి, అవినాష్ రెడ్డి అరెస్ట్ గురించి, వీటి గురించి వెళ్తున్నాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణలు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మోకారు వెళ్తున్నాడు ఢిల్లీ వెళ్ళి అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్ చూస్తే అసలు ఎవరు మోకారు వెళ్తున్నారు, ఢిల్లీ పెద్దలకి, ఢిల్లీ బీజేపీ పెద్దలకి ఎవరు మోకారు వెళ్తున్నారు అనేది గత 4 సంవత్సరాల నుంచి వినిపిస్తుంది కదా. 4.5 సంవత్సరాల నుంచి వినిపిస్తూనే ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ వాళ్ళు మోకారు వెళ్తున్నారు, వాళ్ళకి మోచేతి నీళ్ళు తాగుతున్నాడు ఆయన వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు అని చెప్పి చెబుతున్నారు. ఇది ఎక్కడ దాకా ఎందుకు షర్మిలానే చెప్పింది కదా అనేక సందర్భాల్లో, గులాంలాగా వ్యవహరిస్తున్నాడు ఢిల్లీ పెద్దలకి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం. సో ఇక్కడ ఢిల్లీకి అటు విపక్షాలు ఇటు అధికార పక్షం మొత్తం కూడా వాళ్ళకి మోకారిల్లేరు అనే సంగతి అందరికీ తెలుసు. ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి అనవసరంగా ఆయన 1,000 అటు చూపించి 4,000 తన వైపు చూపించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీకి మోకారిల్లింది ఎవరు, ఢిల్లీకి దాసోహం అయింది ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ
మారుమూలలో ఉన్నటువంటి పల్లెల్లో పౌరుని అడిగినా కానీ చెబుతారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి మోకారు లేరని 2019 నుంచి తీసుకుంటే 2019లో నువ్వు అధికారం రావడానికి ఎవరితో పొత్తు పెట్టుకున్నావు? ఇండైరెక్ట్ గా బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నాడు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ నరేంద్ర మోడీ సపోర్ట్ లేకుండా 2019లో గెలిచేవాళ్ళు. వాళ్ళ పొత్తు ఇండైరెక్ట్ గా ఉంది కదా, డైరెక్ట్ గా లేకపోవచ్చు. ఇండైరెక్ట్ గా సహకారం అందించారని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నాడు కదా, కేసీఆర్ చెప్తున్నాడు కదా. కేసీఆర్ చెప్తున్నాడు, అలాగే నరేంద్ర మోడీ ఏ విధంగా సహకారం అందించారని చెప్పి ప్రపంచం మొత్తం తెలుసు, అందరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు. కానీ సింహం సింగిల్ అని చెప్పి అంటాడు ప్రతిదానికి, అదొక డైలాగు, సింహం సింగిల్ అని చెప్పి. సింహం సింగిల్ అట్టయితే సింహం ఇప్పుడు దొంగతనంగా వేటాడుతుంది. డైరెక్ట్ సింహం అనేది డైరెక్ట్ గా వేటాడాలి. సింహం స్టైల్ చూస్తే మనం ఇప్పుడు నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్లో అయినా చూడొచ్చు, డైరెక్ట్గా చూడలేకపోయినా. సింహం ఎప్పుడు డైరెక్ట్గా వేటాడిద్ది. కానీ సింహం అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళారు ప్రజల్లోకి? ఎప్పుడు వెళ్ళారు డైరెక్ట్గా? ఇప్పుడు రామోజీరావుని పాదయాత్ర ముందు కలిసావా లేదా? కలిశారు కదా. ఎందుకు కలిసావు? దాన్ని ఏమంటారు? మోకారిల్లో అంటారా, లేకపోతే అభ్యర్థించడం అంటారా, లేకపోతే ఏమంటారు దాన్ని? అదే రామోజీరావు మీద విషయం చెబుతున్నారు కదా ఇప్పుడు. దాన్ని ఏమంటారు? విశ్వసనీయత అంటారా, లేకపోతే అవిశ్వసనీయత అంటారా? నమ్మించి మోసం చేశారంటారా, లేకపోతే నమ్మకస్తుడు అంటారా? నువ్వు ఎందుకు వెళ్ళినట్టు అసలు రామోజీరావు దగ్గరికి? నువ్వు ఎందుకు వెళ్ళావు? పాదయాత్ర సందర్భం ఎందుకు వెళ్ళావు? ఏ కారణంతో వెళ్ళావు? ఇప్పటికైనా చెప్పాలిగా. నేను రామోజీరావుతో ఆ రోజు వెళ్ళాను, నేను అక్కడ కలిశాను, రామోజీరావుతో ఫలానా విధంగా మాట్లాడానని చెప్పి చెప్పాలి కదా. అప్పుడేవో రామోజీరావు విశ్వసనీయత, రామోజీరావు అండ, రామోజీరావు మద్దతు కావాలి. కానీ ఇప్పుడు అదే రామోజీరావుని పేరు వేదికల మీద చెప్తున్నావు. ఇప్పుడు రాధాకృష్ణ అండి, చాలా మందికి తెలియనిటువంటి విషయం ఏంటంటే, నేను గుర్తు చేస్తా, అప్పుడు వార్త, ఈనాడు రెండు పేపర్లు ఉండే రాష్ట్రంలో. మిగతా పేపర్లు ఉన్నా కానీ అంత పాపులారిటీ ఉండే కాదు సర్క్యులేషన్ పరంగా. ఈ 2 పేపర్లో నువ్వు నేను అన్నట్టుండే. ఆ తర్వాత రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి వచ్చింది. ఆంధ్రజ్యోతి వచ్చిన తర్వాత అప్పట్లో మార్గదర్శి మీద రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా నడిపించారు మార్గదర్శి వ్యవహారం మీద. నడిపించినప్పుడు అప్పట్లో సాక్షి పేపర్ లేదు. సాక్షి పేపర్ లేకపోతే మార్గదర్శి మీద పుంకాలుగా న్యూస్ రాసినటువంటి వాళ్ళు ఎవరి చేత? రాజశేఖర్ రెడ్డి రాయించారు. రాజశేఖర రెడ్డి ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ లేదా రాజశేఖర రెడ్డి కానీ ఎవరి చేత రాయించారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పగలిగితే, రాధాకృష్ణ ఇప్పుడు ఆయన ఏదైతే విమర్శిస్తున్నాడో ఆ రాధాకృష్ణ పేపర్లో రాధాకృష్ణ రాశాడు పుంకాలుగా మార్గదర్శి గురించి. ఇవాళ సాక్షి పేపర్లో ఏం రాస్తున్నాడో అంతకన్నా ఎక్కువ రాశాడు రాధాకృష్ణ చేత రాయించారు అప్పట్లో. మరి ఆ రోజు రాధాకృష్ణ పనికొచ్చాడు కదా మీకు. కావాలంటే పాత పేపర్లు తిరగేసుకోవచ్చు. ఇవాళ సాక్షిలో ఎలాగైతే మార్గదర్శి గురించి రాస్తున్నారో ఆ రోజు అంతే స్థాయిలో ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇది నేను ఆ రోజున వార్తలో నేను చీఫ్గా ఉన్నాను, అది నాకు తెలుసు. కానీ వార్తా పేపర్లో మార్గదర్శి గురించి అన్యాయం జరగలేదు కాబట్టి మార్గదర్శి గురించి మీరు న్యూస్ ఆపేయండి అని చెప్పి ఆ రోజు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఆ సందర్భంగా నేను శైలజని, ఇప్పుడు మార్గదర్శికి ఎండీగా ఉన్న శైలజని నేనే ఇంటర్వ్యూ చేశాను, స్వయంగా నేనే ఇంటర్వ్యూ చేశాను. అసలు ఏంటి మార్గదర్శిలో ఏం జరిగింది, ఎందుకు మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, మొత్తం ఇంటర్వ్యూ ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. కాదు పాత పేపర్లు తిరిగేస్తే వస్తుంది. 2005లో నాకు తెలిసినంత వరకు 2005-6 ప్రాంతంలో నేనే ఇంటర్వ్యూ చేశాను. నా బయలుని కూడా ఉంటుంది, కావాలంటే చూసుకోవచ్చు ఎవరైనా సరే. మరి ఆ రోజు పనికి వచ్చిన రాధాకృష్ణ ఇప్పుడు ఎందుకు పనికి రావట్లేదు అంటే విశ్వసనీయత ఏంటి? ఏం చెప్పదలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే? ఢిల్లీ వైపు చూడటానికి ఏమో భయపడుతున్నారు, అదేమంటే సింహం అంటారు, విశ్వసనీయత అంటారు. ఎక్కడ విశ్వసనీయత, ఎక్కడ నువ్వు సింహం? నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాష్ట్రాన్ని విడదీసింది అందరు కలిసి విడదీశారని చెప్పి అంటారు. రాష్ట్రాన్ని విడదీసిన పాపం ఒక్కటే కాంగ్రెస్ చేసింది, పాపం మిగతా అన్ని పాపాలు బీజేపీ చేసింది. అసలు బీజేపీ చేసింది సరే, అసలు అందరు కలిసి ఈ కూటమి పాపం చేసిందని చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే బీజేపీ కూటమి కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు భాగస్వాములు అయ్యారని చెప్తున్నారు. అసలు రాష్ట్రాన్ని విడగొట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది నేను సీనియర్ జర్నలిస్ట్ నేను చెప్తా. ఢిల్లీలో కూడా నేను పనిచేస్తా. ఆ రోజు నేను ఉన్నా. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటి? ఆ పని కారణంగానే రాష్ట్రం విడిపోయింది. ఆర్టికల్ 6 ఇది చెప్పాడు ఆయన అప్పుడు. చాలా సింపుల్గా రాష్ట్రాన్ని విడగొట్టచ్చు రాజ్యాంగంలో ఆర్టికల్ 6ని బేస్ చేసుకుని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారా లేదా? వీళ్ళు చెప్పమని చెప్పండి వాళ్ళని.
అసలు జగన్మోహన్ రెడ్డి కారణంగానే రాష్ట్రాన్ని విడగొట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, సీనియర్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్లో వాళ్ళందరూ చెప్తారు. ఎప్పుడైతే నువ్వు ఓదార్పు యాత్ర చేసి 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనుకున్నావో ఆ రోజునే రాష్ట్రం విడగొట్టాలని సోనియా గాంధీ నిర్ణయం తీసుకుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్లు కొంతమంది చెప్తారు ఇప్పటికి కూడా. కాంగ్రెస్ పార్టీ బదులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రాన్ని విడగొట్టారని చెప్పి చెబుతారు. అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కారణంగా కదా. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు పొడిచి వచ్చారా లేదా? కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారా లేదా? వెన్నుపోటు పొడిచాడా లేదా? కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఎంపీ అయ్యావు, మీ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా ఎంజాయ్ చేసింది. నువ్వు కాంగ్రెస్ పార్టీని వీడి వచ్చావా లేదా? నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చేసింది ఆ పార్టీకి ఎన్నుపోటు పొడవడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు రాజకీయంగా నిలబడటానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసిందని చెప్పి నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి సీనియర్లే ఆ రోజు చెప్పినటువంటి మాటలు. బొత్స సత్యనారాయణ మీ దాంట్లో ఉన్నాడు కదా ఇవాళ పార్టీలో. బొత్స సత్యనారాయణ అడుగున్నా, బొత్స సత్యనారాయణ ఏమన్నారు ఆ రోజు? విడగొట్టడానికి ఉండేటువంటి కారణాల్లో జగన్మోహన్ రెడ్డి కారణమా కాదా? జగన్మోహన్ రెడ్డి ఆర్టికల్ 6 ప్రకారం విడగొట్టవచ్చు రాష్ట్రాన్ని అని చెప్పారా లేదా? ఇవాళ చంద్రబాబు నాయుడు కారణంగానో పవన్ కళ్యాణ్ కారణంగానో రాష్ట్రం విడిపోయిందని చెప్పే ప్రయత్నం సిద్ధం సభల్లో చేసావు. నరేంద్ర మోడీని ఎందుకు ప్రశ్నించలేదు? విభజన చట్టం ప్రకారం ఎందుకు ఇవ్వలేదు నాకు ప్రత్యేక హోదా, ఎందుకు రాజధాని నిర్మించలేదు, ఎందుకు నాకు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తున్నావు, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాను అంటే కుర్చీ మడత పెట్టేశాడు. ఢిల్లీ వైపు చూడటానికి కూడా సాహసం చేయనటువంటి సింహం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం చెప్పచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి సింహ, లేకపోతే పిల్లా పులా, లేకపోతే పారిపోయేటువంటి పలాయనం చేసేటువంటి ఉత్తర కుమారుడా అని ఆయన చెప్పచ్చు. సో ఆయన చెప్పేటువంటి దాంట్లో విశ్వసనీయత నాకుందని చెప్పి చెప్పుకుంటున్నటువంటి తరుణంలో అసలు ఆయన ఏంటనేది జనాలు తెలుసు కదా. ఆయన ఎందుకు చెప్తారు అలా? రాష్ట్రం విడిపోవడానికి కారణం ఎవరు అనేది ఎవరైనా చెప్తారు. సో కాబట్టి నువ్వు ఏదైనా టార్గెట్ చేయాలంటే నరేంద్ర మోడీని చేయాలి. నరేంద్ర మోడీ పేరెత్తడానికి భయపడేటువంటి పరిస్థితి సిద్ధం సభలో కనిపించింది ఆయనకి. బీజేపీని కానీ నరేంద్ర మోడీని కానీ విమర్శించడానికి భయపడ్డాడు ఆ సభలో. ఆయన ప్రసంగాన్ని చూస్తే భయపడ్డారు. సో అది దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సింహం అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఓకే సార్, ఓకే. సో సిద్ధం సభ సాక్షిగా వైసీపీ అని అందరినీ ఎక్కుపెట్టింది, జగన్ అందరినీ విమర్శించారు. కానీ ఒక్క ప్రధాని మోదీని తప్ప. ఎందుకంటే మోదీని విమర్శిస్తే కుర్చీ మడతపడిపోద్దని ఆ విషయం తెలుసు. ఎందుకంటే ఇప్పటికే మోదీ వరల్డ్లోనే చాలా నెంబర్ 1 లీడర్. అలాంటి మోదీని ఢీకొట్టి నిలిచి సత్తా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ లేదు. థ్యాంక్ యూ.